ఎస్డబ్ల్యూపి అన్నది మనం ఒక అమౌంట్ అక్యుములేట్ చేసిన తర్వాత ఇన్వెస్ట్, గ్రో ది ఫండ్, టేక్అవుట్ ది మనీ. అది 30 ఏళ్ల తర్వాత, అంటే అది 60 ఏళ్ళు వచ్చిన తర్వాత 30,000 రూపాయల ఖర్చు ఇన్ఫ్లేషన్తో దాదాపు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దాత్రి బిజినెస్. నేను మీ శివాలి. ప్రస్తుతం మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ట్రైనర్ మిస్టర్ సుభాష్ బాబు గారు. హలో అండి, వెల్కమ్ టు దాత్రి బిజినెస్. థ్యాంక్ యూ సార్, మనము ఎస్ఐపి గురించి విన్నాము, అంటే చాలా మందికి తెలుసు. ఇప్పుడు కొత్త టర్మ్ ఎస్డబ్ల్యూపి అని వాడుతున్నారు. సో రెండు సేమేనా, లేదా దీంట్లో ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా? ఎస్ఐపి అన్నది మనం ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ చేసుకుంటూ వెళ్తాం మనం. సో ఎస్డబ్ల్యూపి అన్నది మనం ఒక అమౌంట్ అక్యుములేట్ చేసిన తర్వాత ఒక గోల్ పెట్టుకుంటాం మనం, 15-20 ఇంత డబ్బు మనం అక్యుములేట్ చేయాలి అని. చేసిన తర్వాత దాన్ని విత్డ్రా చేస్తాం. సో ఎస్డబ్ల్యూపి అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్, ఎస్ఐపి అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఇది విత్డ్రాల్ ప్లాన్. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ ఎస్ఐపి ఇస్ ఎస్డబ్ల్యూపి. ఇది టిపికల్ ఎక్కడ వాడతామంటే దాన్ని మనం రిటైర్మెంట్ ప్లాన్స్లోను, లేకపోతే గోల్ అచీవ్ చేసిన తర్వాత దాని డబ్బు తీయాలి అంటే మనం ఒక షార్ట్లో తీస్తే మనకి దాని మీద టాక్సేషన్ ఎక్కువ పడుతుంది. మనకి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేవి పడతాయి, మనకి దాని మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో కొంచెం విత్డ్రా చేసుకుంటూ వెళ్ళొచ్చు మనం ఒక గోల్ దగ్గర పడుతున్నప్పుడు. సో టిపికల్గా రిటైర్మెంట్లో ఎస్డబ్ల్యూ వాడడం జరుగుతుంది. అంటే మీరు 30 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు ఎస్ఐపి చేసుకుంటూ అమౌంట్ గ్రో చేస్తారు. 2 కోట్లు 3 కోట్లు ఎంతో అది అక్యుములేట్ అవుతుంది. పెన్షన్ లాగా ఆ ఫండ్ నుంచి ఎస్డబ్ల్యూపి ద్వారా మనం విత్డ్రా చేసుకుంటూ వెళ్ళొచ్చు. అక్కడ ఎస్డబ్ల్యూపి వాడతాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్వెస్ట్ చేసి అది రిటైర్మెంట్ టైంలోనే తీయొచ్చు, అంతకు ముందు తీసే అవకాశం లేదా? విత్డ్రా చేయొచ్చు, కానీ మీరు గోల్ రిటైర్మెంట్ అనుకున్నారు. సో మీరు ఎప్పుడే విత్డ్రా చేయొచ్చు, దట్స్ మీ డబ్బు, దట్స్ యువర్ మనీ. కానీ విత్డ్రా చేస్తే మీకు ఆ గోల్ మీరు మిస్ అవుతారు. సో మీరు ఆచితూచి విత్డ్రా చేయడం మంచిది. గోల్ అనుకున్నప్పుడు విత్డ్రా అప్పుడు చేస్తే మనకి బెనిఫిట్ అవుతుంది. సో సార్, ఇప్పుడు నాకు మీరు చెప్పిన ప్లాన్ అర్థమైంది, అంటే రిటైర్మెంట్ తర్వాత అని చెప్పారు. అంటే దీంట్లో ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఆఫ్టర్ 5 years or 6 years. సో నేను ఆ టైంకి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి ఆ టైంకి నేను ఎస్డబ్ల్యూపి ద్వారా నేను అప్పటికేమైనా విత్డ్రాల్ చేసే అవకాశం ఉందా? ఎస్డబ్ల్యూపి ద్వారా విత్డ్రా చేయొచ్చు, కానీ ఎస్డబ్ల్యూపిని వాడేది టిపికల్ రిటైర్మెంట్స్ ఎక్కువ వాడతారు ఎస్డబ్ల్యూపి ఆప్షన్స్ని. ఇందాక చెప్పినట్టు నేను రిటైర్మెంట్లో పెన్షన్ లాగా విత్డ్రా ప్లాన్ వాడుకోవచ్చు. మీరు 5 years 10 years బిజినెస్ చేయాలి, లంసమ్ క్రియేట్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి అంటే అప్పుడు మీరు లంసమ్ ఒకే షాట్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది బిజినెస్లో. అప్పుడు ఎస్డబ్ల్యూపి అంత అవసరం పడదు మీకు. ఇన్వెస్ట్, గ్రో ది ఫండ్, టేక్అవుట్ ది మనీ. బిజినెస్ పెట్టాలి అంటే ఇన్వెస్ట్, గ్రో ది ఫండ్, టేక్అవుట్ పీరియాడికల్ ఓవర్ టైం, ఎస్డబ్ల్యూపి అలా అనుకోవచ్చు మీరు. సో దీంట్లో బెస్ట్ ప్లాన్ ఏంటి సార్? అంటే ఎంత ఇన్వెస్ట్ చేస్తే బెటర్? ఒక 30 ఏళ్ల వ్యక్తి 60 ఏళ్ళు రిటైర్ అవుతాడు, వర్కింగ్ ఎంప్లాయ్ అనుకుందాం మనం. అతను ఫ్యామిలీ, 2 పిల్లలు అంతా ఉన్నారు. రిటైర్ అయిన తర్వాత పిల్లలు వాళ్ళ లైఫ్లో ఉంటారు, అతని వైఫ్ 2 ఉంటారు అనుకుందాం అనుకోండి సినారియోలో మనం. ఇప్పుడు అతను ఖర్చు 30 రూపాయలు అవుతుంది, ఇంట్లో ఖర్చు అవుతుంది. అది 30 ఏళ్ల తర్వాత, అంటే అతను 60 ఏళ్ళు వచ్చిన తర్వాత 30,000 రూపాయల ఖర్చు ఇన్ఫ్లేషన్తో దాదాపు 2 లక్షల పైన అయిపోతుంది. ఇన్ఫ్లేషన్ ఉంటుంది, అది అవుతుంది అలాగే. సో 60 ఏళ్ళకి 2 lakhs per month అతను ఖర్చు పెట్టాలి అంటే ఎంత డబ్బు అక్యుములేట్ చేయాలి అన్నది దానికి క్యాల్కులేటర్స్ ఉన్నాయి, మనకి అన్ని చోట్ల ఉన్నాయి. దాదాపు 4 కోట్లు అతనికి అవసరం ఉంటుంది 60 ఏళ్ళప్పటికి. ఆ 4 కోట్లు ఎలా అక్యుములేట్ చేయాలి? ఎస్ఐపి ద్వారా చేసుకోవచ్చు మనం. ఎస్ఐపి అంతా ఎలా చేయాలంటే మేబీ నెలకు 15 రూపాయలు అతను వేసుకుంటూ వెళ్తే 30 ఏళ్ళు చేస్తే అతను 4 కోట్లు దాదాపు అక్యుములేట్ చేయొచ్చు. ఆ 4 కోట్లు కూడా అతను 60 ఏళ్ల తర్వాత విత్డ్రా చేసుకుంటూ వెళ్తే ఒకటి ఏంటంటే మనం ఎవ్రీ మంత్ తీసేసుకుంటే ఫండ్ తగ్గిపోతుంది ఆబ్వియస్గా. కానీ ఎస్డబ్ల్యూపీలో మనం సరిగ్గా మంచి ఫండ్స్ చూస్ చేసి, అంటే ఈక్విటీ డెట్ కాంబినేషన్లో మనం జాగ్రత్తగా పెట్టుకుంటే రిస్క్ తక్కువ ఉంటుంది, లాంగ్ టర్మ్ దాన్ని ఫండ్ని గ్రో చేయొచ్చు దాన్ని మనం. అది చేస్తే మనకి 60 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ వరకు అతను నెలకి దాదాపు 2 lakhs విత్డ్రా చేసుకుంటూ వెళ్ళి కూడా ఆ 4 కోట్లు అట్టి పెట్టుకోవచ్చు. అదే దీంట్లో ఎస్డబ్ల్యూపి మ్యాజిక్ అనొచ్చు దాన్ని మనం. సో దాన్ని చేయడానికి మన అడ్వైజర్స్ అంతా ఉన్నాం. We'll help them do this, create this magic for them. Thank you so much, sir. Thank you, Andy. Thank you.